ఈ వీడియోలో జంతువులు, పశువులను హింసించడం జరగడం లేదు. రైతుల సహాయార్థం గేదెలు, ఆవులు, దూడల సమాచారం చెప్పబడుతుంది. This information provided on this channel and its videos for general purpose only and should not be considered as professional advice. The videos images belongs to respective owners and are used for fair purpose by the consent of the owners. అన్న ఈ డైరీ ఫామ్ కట్టి ఎన్ని రోజులు అవుతుందన్న? మనకు రేట్ మొత్తము ఖర్చు ఎంత వచ్చింది, ఎక్కడ లెంత్ ఎంత ఉంది, ఎక్కడ ఈ డైరీ ఫామ్ ఒకసారి అడ్రస్ మొత్తం చెప్పండి అన్న. మీ పేరు? ఇది తూర్పుగోదావరి జిల్లా అండి. రాజమండ్రి నుంచి కరెక్ట్ గా మీకు 40 కిలోమీటర్లు వస్తుందండి. రాజమండ్రి నుంచి 40 కిలోమీటర్లు వస్తుంది. హైవే నుంచి కిలోమీటర్ అండి. ఇది రోడ్ అండి. అది ఓకే, మెయిన్ రోడ్. ఇది మెయిన్ రోడ్. ఇది డైరీ అండి. ఇది డైరీ ఫామ్ పేరు ఏం పేరు అన్న? డైరీ ఫామ్ పేరు ఆర్కే డైరీ ఫామ్. ఓకే, అంటే మా నాన్నగారు కూడా ఉంటారు, ఆయనది కూడా వెంకటరమణ డైరీ ఫామ్ ఉంటది. ఓకే, దాంతో కలిసే ఉంటది. అంటే ఇంకో డైరీ కూడా ఉంది మాకు. హైవే దగ్గరలో 50 మీటర్ల దూరంలో ఇంకో డైరీ ఉంది. ఓకే, ఈ డైరీ కూడా పెట్టాం. మళ్ళీ 2 డైరీలు ఉన్నాయి మా. ఓకే, రండి ఒకసారి లోపల రండి చూద్దాం డైరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కొత్తగా రైతులు కట్టుకోవాలా డైరీ అంటే తక్కువ ఖర్చు. ఇప్పుడు మనకి ఏంటంటే మన దగ్గర ఒక 50 లక్షలు సంథింగ్, ఒక 60 లక్షలు ఉన్నాయి అనుకోండి. మొత్తం డైరీకే ఖర్చు పెట్టుకోకుండా డైరీలోనే కొంచెం డబ్బులు అంటే కొంచెం తక్కువ పెట్టుకొని గేదెలకు ఎక్కువ పెట్టుకోవాలంటున్నారు. డైరీకి పెట్టుబడి ఒక్కొక్కరు తెలియక పెద్ద స్థాయిలో డైరీ మనం అలా కట్టాలి ఇలా కట్టాలని ఊహించుకుంటారు. అవి చేయొద్దు మీరు. డైరీ సింపుల్ గానే కట్టండి. నేను చూడండి ఎలా కట్టను. అటు ఇటు కలిసి 30 అడుగులండి. సో మనం ఇక్కడ చూసుకుంటే ఎగ్జాక్ట్ రూమ్ ఉంది కాబట్టి. ఓకే అన్న, ఇది అటు చూపించండి. ఓకే, అక్కడ నుంచి గోడ కానించి ఈ గోడ వరకు 30 అడుగులు. 30 అడుగులు అంటే అడ్డు పొడవు 55 అడుగులు అన్న. ఓకే, 55 అడుగులు అంటే ఇంచుమించులో నీకు 4 సెంట్లున్నర అలా వస్తుంది. 4 సెంట్లున్నర వస్తుంది. 4.5 సెంట్లలో వస్తుంది. ఇప్పుడు మొత్తం మీది మొత్తం ఎంత ప్లేస్ ఉంది ఇక్కడ? అంతా ప్లేస్ అయితే 12 సెంట్లు ఉంది. 12 సెంట్లు ఉంది. దాంట్లో 4.5 సెంటే మనం యూజ్ చేసుకుంటున్నాం, వాడుకుంటున్నాం మనం. ఓకే, ఇది మొత్తం 4.5 సెంట్లు ఉంది. 4.5 సెంట్లు ఉంది. ఆ లెంత్ ఈ లెంత్తోనే ఒకవేళ కట్టుకోవాలంటే కూడా ఈ సైన్యంలో కట్టుకోవాలి. రండి, మనం ఒక కుళాయికి గాని ఏమన్నా గాని ఒక వాటర్ కానీ ఊరికే ఒక 10 గేదెలకి 20 గేదెలకి అయితే ఈ కుండీ సరిపోద్దండి. ఈ కుండీ సరిపోద్ది. ఎన్ని లీటర్ పడుతుంది? 6-4 అండి. 6-4 సైజ్. ఇది 6 అడుగులు పొడవు, 4 అడుగులు వెళ్లాడు. ఇలాగ అడ్డు 4 అడుగులు అండి. ఇలా పొడవు 6 అడుగులు. ఓకే, ఈ విధంగా కట్టుకోండి. ఫాస్టింగ్ సరిపోద్ది. ఇలా ఫాస్టింగ్ నునుపుగా ఫాస్టింగ్ చేసుకుంటే సరిపోద్ది. ఎన్ని లీటర్ పడుతుంది తొట్టి అందాజా? ఇంచుమించులో 200 లీటర్లు పడుతుంది అన్న. అంతేనా? 200 లీటర్ పడుతుంది. సరిపోద్ది అన్న. అంటే మనకు మోటార్ ఉంది కదా, ఇగో ఈ సైన్యంలో పెట్టుకోలేదా మోటార్. గేటు మనకు ఆ గేట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ కూడా గేట్ ఏర్పాటు చేసుకోవాలి. ఈ మూలలో కూడా తూర్పు ఎటు సైడ్ వస్తాయి? తూర్పు ఇదే వస్తుంది. తూర్పు ఇదే వస్తుంది. మనకి గేటు ఈ సైన్యం అవకాశం ఉంది కాబట్టి మనం పెట్టుకోలేదు. కంపల్సరీగా ఉండాలి. ఇది అవసరం లేదు కానీ ఉండాలని పెట్టడం జరిగింది. మీరు వాస్తు చూసి కట్టారా? అట్టేం లేదు, మామూలు జనరల్ గా మామూలు కట్టే. వాస్తు గురించి ఏం కాదని కట్టుకుంటేనే బాగుంటది. ఈ టైప్ లో కట్టుకుంటే బాగుంటదండి. అంటే నేను ఎవరికి చూపించిన వాస్తు అయ్యిని అంటే ఎవరైనా కొత్తగా కట్టుకునే వాళ్ళు, ఆలోచన ఉన్న వాళ్ళు ఈ టైప్ లో కట్టుకుంటే బాగుంటదని షెడ్. ఏటి వచ్చినా మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు వాటర్ అంతా ఇక్కడికి వచ్చేయాలి. ఓకే, అంటే పైన అప్ ఉంది, కిందికి డౌన్ ఉంది. మొత్తం మీరు ఎక్కడ వాడినా కూడా మీరు వాటర్ ఎటంటే పంపించుకోండి, వాటర్ ఈ సైన్యంలోకి వచ్చేయాలి. ఓకే, ఈ సైన్యంలోకి వచ్చేయాలి మొత్తం. ఆ వాటర్ పైదంతా కూడా కిందకి వచ్చేయాలి. ఓకే, ఇలా వచ్చేస్తే మొత్తం నీకు మధ్యలో గాడి ఇలా గాడి వస్తుంది. అయితే మనం దీన్ని ఎలా నేను కట్టుకున్నాను కదా షెడ్, ఈ విధంగా కాకుండా మనం మీరు రైతులు అయితే ఇంకో విధంగా కట్టుకోవచ్చు. ఎలా అంటే మనం ఈ సెంటర్ లో డోన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను అక్కడ డోన్ పెట్టాను, సైడ్ పెట్టాను సార్. ఇట్రా ఇది ఉంది కదా, ఈ డోన్ ఎలాగా అంటే 2 అడుగులు డోన్. ఇదే 2 అడుగుల డోన్ తీసుకొచ్చి అన్నా ఈ సెంటర్ లో పెట్టుకోవచ్చు. అంటే అక్కడ లేకుండా ఓన్లీ మధ్యలో పెట్టమంటున్నాం. ఇలా సెంటర్ లో పెట్టుకోండి. ఆ పక్క గేదెలు పెట్టుకోవచ్చు, ఈ పక్క గేదెలు పెట్టుకోవచ్చు, 2 సైడ్లు వస్తాయని. అప్పుడు మీరేం చేయాలంటే, నేను ఇలా పెట్టాను కదా వాళ్ళు, ఇప్పుడు ఆ పక్క ఈ పక్క ఇలా పెట్టాను నేను వాళ్ళు. ఓకే, ఇలా పెట్టిన వాళ్ళు మీరు ఏం చేస్తారంటే ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే మీరు ఆ పక్క గేదెలు కట్టుకోవచ్చు, ఆ పక్క గేదెలు కట్టు చుట్టూరు కాలువ వస్తుంది చిన్నది, ఇలాగ సైడ్ వస్తుంది. మీరు రొచ్చు అందులో వాటర్ ఏం కొట్టినా గేదెలు కడిగినా ఆ 2 ఏప్రిల్ ఈ సైన్యం మనకు వచ్చేది. అలా కట్టుకుంటే ఇటేపు 15 గేదెలు, ఇటే 15 గేదెలు, 30 గేదెలు
4 సెంటున్నరలో మనం 30 గేదెలు కట్టుకోవచ్చు. ఇలాగైతే 15 గేదెలు కట్టుకోవచ్చు ఒక సైడ్ కి అయితే, ఒక సైడ్ కి. తర్వాత బీహార్ వర్కర్ ఉండడానికి కూడా రూమ్ మీరు ఏర్పాటు చేసుకోండి. నేనైతే నా దగ్గర కస్టమర్స్ ఎక్కువగా వస్తుంటారు కాబట్టి, అంటే గేదెలు మీరు అమ్ముతుంటారు కాబట్టి కస్టమర్స్ కోసం అని కట్టించారు. అవును, అందుకని మనం ఇక్కడ వాళ్ళు అందరూ అసలు రూమ్ ఉండదు ఏముండదు ఒకటి డబ్బా చెప్తుంటారు అనేసి. లేదన్నా రాన్న మీ వర్క్ అయితే ఉంది. రాన్న ఒకసారి పర్లేదు రాన్న. వస్తున్నా రాన్న. ఏసీ ఉంది, బెడ్ ఉంది, సోఫా ఉంది, టీవీ ఉంది, అన్ని ఉన్నాయి. మీరు హాయిగా పడుకుని, ఒక రోజైనా 2 రోజులైనా మీరు హాయిగా పడుకుని షెడ్ దగ్గర ఉండి పాలు చూసుకుని తీసుకెళ్లడం మంచిదని నా ఉద్దేశం. అందుకని ఈ రూమ్ కట్టించాను. ఉండడానికి 2000 గురించి కక్కుర్తిపడి రైతులు పాలు చూసుకోకుండా 2 నాడు వెళ్ళిపోతున్నారు. 4 రోజులు 3 రోజులు ఉండాలి డైలీ. అలాగైతే సక్సెస్ అవుతుంది. రండి అన్న. ఇప్పుడు మనకి ఈ రూమ్ సపరేట్ కట్టడానికి ఎంత వచ్చిందన్న ఖర్చు? దీనికి ఒక 1,00,000 రూపాయలు అయిందన్న. 1,00,000 రూపాయలు అయింది. మెటీరియల్ అన్ని అలా సెట్ చేయడానికి 1,00,000 రూపాయలు అయింది. ఒక మెటీరియల్ లోపల అంటే ఏసీలు టీవీ అవన్నీ కాకుండా ఓన్లీ రూమ్ వర్క్ అయితే 1,00,000 వచ్చింది. పిఓపి అన్ని మొత్తం మన వర్క్, కరెంట్ వర్క్ అంతా కూడా అక్కడ నుంచి కాకుండా ఈ మూలలో ఉండాలి, పై పక్కన ఉండాలి మనకి. ఓకే, అంటే ఎంట్రన్స్ లో, అంటే గేట్ ఎంట్రన్స్ లో మనకి ఆ మూలను ఎప్పుడు కూడా ఉండకూడదు. దేవుడి ఫోటోలు గట్రా ఉంటే ఆ మూలను పెట్టుకోండి. మీకు ఇష్టం ఏ దేవుడు అయితే ఆ దేవుడిని మీరు కొలుచుకుంటే దేవుడిని ఆ మూలను పెట్టుకోండి. మనం కరెంటుకు సంబంధించి అగ్ని వర్క్, ఆ అగ్గికి సంబంధించింది ఏదన్నా ఉంటే పై పక్క చేసుకోండి. ఇప్పుడు గేదెలకి దానా వండినా ఏం చేసినా కూడా ఈ పై పక్కే, అంటే ఆ మూలలు పెట్టకూడదు. గ్యాస్ కూడా ఉంటది మన దగ్గర. ఒకవేళ రైతులు వచ్చి మేము సొంతంగా వండుకుంటామంటే అన్ని ఉంటాయి. గ్యాస్ ఉంటది, పొయ్యి ఉంటది, గిన్నెలు ఉంటాయి, వాళ్ళన్నీ వండుకుని తినేసి. ఇప్పుడు ఈ రేకులు ఎన్ని ఫీట్స్ అనేది? ఒక్కొక్క రేక్ అనేది పైనుంచి కింది వరకు? ఒక రేక్ అన్న, ఏకరేకే 26 అడుగులు అన్న. ఒక రేకు 26 అడుగుల రేకు, ఒకటే రేకే పైనుంచి కింది వరకు, ఒకటే రేక్ అన్న. ఇప్పుడు ఈడి వరకు ఎంత ఉంటుంది అన్న? ఎన్ని అడుగులు ఉండొచ్చు అన్న ఈడి వరకు? ఇది 30 అన్న. ఈ రేకు ఎన్ని అడుగులు? 26 అది. ఈ లెంత్ ఇది కలిసి 30. అంటే ఇది 4 అడుగులు, ఇది 26, మొత్తం 30 అన్న. 30 అడుగులు. ఓకే, ఇప్పుడు మొత్తం ఎన్ని పోల్స్ వచ్చాయిట? ఒకటి ఇది పోల్ కింద లెక్కేసుకోండి. కూడా 1 2 3 4 5 6, మొత్తం 6 అనుకోండి. 6 పిల్లర్ లాగా వేసారు అనుకోండి, అంటే 6 పోల్స్, 6 పోల్స్ వేసారు. మనకు రేకులు ఎన్ని పడ్డాయన్నా మొత్తం ఇవి ఖర్చు? రేకుల వరకు ఎంత వచ్చింది? రేకుల వరకు నేను రేకులు ఆ ఫిట్టింగ్ కి అలా చేయించడానికి 1,50,000 తీసుకున్నాడు అన్న. 1,50,000 ఆ ఫిట్టింగ్ ఓన్లీ అడి తెచ్చి వేసేయడానికి మనకేం సంబంధం లేదు. ఆ ఫిట్టింగ్ 1,50,000 తీసుకున్నాడు. షెడ్ వర్క్ అయితే 2,20,000 ఇచ్చాను అన్న. 2,20,000 ఇచ్చాను. మొత్తం షెడ్ ఫాస్టింగ్ చేసి ఇలా ఫ్లోరింగ్ చేసి చెప్పడానికి మనకేం సంబంధం లేదు. 2,20,000 ఇచ్చారు. మనకు వితౌట్ రూమ్, అంటే రూమ్ తీసేయండి, అది మీరు సరే మీకు వచ్చే కస్టమర్స్ కోసం కట్టించుకున్నారు. వితౌట్ రూమ్ మనకు డైరీ ఫార్మ్ వరకు మొత్తం ఖర్చు ఎంత వచ్చిందన్న? నాటితో 6 లక్షలు అయిందన్న. 6 లక్షలు వచ్చింది వితౌట్ రూమ్. రూమ్ తో కలిపి మొత్తం అంతా ఒక 6 లక్షలు అయింది. రూమ్ తీసేస్తే అంటే ఈ రూమ్ అంటే మీకోసం కట్టించుకున్నారు, అదే వచ్చే కస్టమర్స్ కోసం కనిపించారు. 1 లక్షనా? 2 లక్షలు ఏంటిదా? 1,50,000 1,00,000 దాటింది. చూసుకో, అది ఇది కలిసి అయితే 1,00,000. ఓన్లీ మీరు షెడ్ కట్టించుకోవాలనుకుంటే మీరు చాలా జాగ్రత్తలు తీసుకుని రేకు ఈడి దగ్గర ఎంత ఉందో ఆడి దగ్గర ఎంత ఉందో కనుక్కుని ఐరన్ వేసుకుంటే బాగుంటుందంటే కళాయి పైపు వేసుకోవాలి పుచ్చతో. తర్వాత మనం కట్టేటప్పుడు కూడా ఈ విధంగా కట్టుకోవాలి. భూమిలోకి ఫోల్స్ వేస్తాం కదా, వేసినప్పుడు దీన్ని ప్లాస్టిక్ పైపు మనకి 6 అడుగులు సైజు ప్లాస్టిక్ పైప్. ఇది 4 అడుగులు. ఇది ఇందులోకి డైరెక్ట్ ఇది 15 అడుగుల పైప్. ఇది ఇది ప్లాస్టిక్ పైప్ దీనిలోకి దూర్చారా? అంటే ఎందుకనేది ఇట్లా ప్లాస్టిక్ పైప్ పెట్టారు పైన? దీని వల్ల మనకి రొచ్చు ఉంటది కదా, ఇది గేదె మూత్రం, ఆ మూత్రం వచ్చి ఎలాంటి ఇనుమునైనా సరే మనకి పాడి చేస్తుంది, తుప్పొస్తుంది కింద వాటర్. ఇక్కడ దీని వల్ల మనకి లైఫ్ ఎక్కువ వస్తుంది. 20 సంవత్సరాలు వచ్చి ఆ ఈ పైపు కళాయి పైపు మనకి ఒక 50 సంవత్సరాలు అవుతుంది. మొత్తం 4 పిల్లర్ దానికి ఇదే వేయించాను. ఆ చివరిన అది వేయించాను. అంటే డైరీ నాకు ఇంకా ఖర్చు ఎక్కువ వచ్చింది. ఇదే 30 గేదెలు పట్టిది ఇంకో విధానం చెప్తాను.
ఆ గోడ అవసరం లేదు, అటు పక్క పిల్లర్లు అవసరం లేదు. ఈ పక్క ఏం వేసామో ఆ పక్క సేమ్ ఇలాగ వేసుకోండి, ఖర్చు తక్కువ వస్తుంది. సెంటర్ లో ఇలా వస్తుంది, ఈ పైపు పెద్ద పైపు వస్తుంది, ఈ పక్క ఆ పక్క 10 అడుగుల పైపులు వస్తాయి, ఇలా వస్తుంది. అప్పుడు ఇలాగా ఇలా వస్తే గోడలు కానీ అవి కానీ మీకు ఏం అవసరం ఉండదు, రేటు తక్కువ అయిపోద్ది. అంటే నాకు తెలిసి ఒక 2,50,000 3 లక్షల్లో మీరు 30 గేదెలు డైరీ ఫామ్ కట్టుకోవచ్చు. మీరు చూడక్కర్లేదు. అందులో మిషన్ కూడా మొన్న తీసుకున్నాం అన్న, మనం మిషన్ లేదు ఇప్పుడు వరకు మనకి. ఎంత పడింది మిషన్? ఈ మిషన్ వల్ల మనకి ఈ మిషన్ 26,000 పడ్డదన్న. 3 HP అన్న. 3 HP అని సింగిల్ పేస్. సింగిల్ పేస్ 3 HP. తర్వాత ఈ గడ్డి మనకి ఈ విధంగా ఉన్నప్పుడు మనం గడ్డి ఇలా ఉంది కదా, మనకి ఇది ఉంది కదా, ఇక్కడ దాకానే తింటాయి గేదెలు, మన బర్రెలు ఇక్కడ దాకానే తింటాయి. ఇది వేస్టేజ్ అవుద్ది, రైతు కష్టం బూడిదలో పోసిన పన్నీర్ అవుద్ది. అది దాని గురించి ఏంటంటే ఈ మొక్క కూడా ఇది ఎంత వస్తుంది అన్న, 6 అంగుళం కంటే తక్కువ వస్తుంది మొక్క, అందులో పెడితే కట్ చేస్తే. అప్పుడు మనకి ఇది కూడా వేస్టేజ్ అవుతాం, అప్పుడు రైతు బాగుంటాడు. ఇదేం ఉండదు అన్న, ఇదిగో దూదిలో ఉంటది, ఇది నీరు ఇదంతా అదిగో నీరులో వస్తుంది, అదిగో నీరులో వస్తుంది, అంతే ఏముండదు. అది దీనివల్ల మనకి బెనిఫిట్ ఎక్కువ ఉంటది, అదే తినాల. ఇది తింటే ఏముండదు. అంటే ఇప్పుడు చాప్ కట్టర్ వల్ల యూజ్ ఏంటన్నా? అంటే గేదెలకు ఇప్పుడు చాప్ కట్టర్లు వేస్తారు కదా, అంటే ఇప్పుడు అట్లా చేసేదానికి చాప్ కట్టర్ లో కట్ చేసేదానికి యూజ్ ఏంటన్నా? రైతు బాగుంటాడు, గేదెలు తిన్నదే స్పీడ్ గా అరుగుదల స్పీడ్ గా ఉంటుంది. అరుగుదల స్పీడ్ గా ఉంటది. ఇప్పుడు నువ్వు డైరెక్ట్ చెరుకుని తినేస్తే తినలేవు నువ్వు, ఏదన్నా ఒక కంకిని ఒలుచుకుని తింటే బాగుంటది. ఇప్పుడు నీకు మొక్కజొన్న కంకి ఉంది అంటే తెలంగాణలో భాషలో చెప్పాలంటే మొక్కజొన్న కంకిని ఇలా ఒలుచుకుని గింజలు తింటే నీకు బాగుంటది. మొక్కజొన్న కంకి ఇలా నోట్లో పెట్టుకుని తింటే బాగోదు కదా, తినలేవు నువ్వు, అరగదు అది, నీకు పనికొచ్చింది. దీని వల్ల గేదెలకు ఉపయోగం ఉంది, పాలు ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంది. కాకపోతే ఈ గడ్డికి పెరగదు, ఈ గడ్డికి పాలు పెరగవు. సూపర్ నేపియర్ గానీ కోఫోర్ గానీ ఈ రెండాటిలో ఏదన్నా మనకి పాలు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే అందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటది, ఈలా ఉంటది. అది ఒక 8-9 అలా ఫీట్ పెరుగుద్ది, అది 8-9 ఫీట్ పెరుగుద్ది. దాని మొక్క కొడుతుంటే నీరు వస్తుంది, ఎక్కువ వాటర్ కంటెంట్ వస్తుంది. ఆ కంటెంట్ వల్ల గేదెలకి పాలు ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు అయితే ఫైనల్ గా అయితే ఇట్లా కాకుండా డైరీ ఫామ్ వాళ్ళు అయితే అంటే ప్రాపర్ గా మీరైతే అమ్మడానికి కాబట్టి ఇట్లా కట్టించారు. ప్రాపర్ గా రైతులు అయితే మాత్రం మధ్యలో పెట్టుకోండి అనేసి చెప్తున్నారు. రైతులు అయితే 1 2 3 4 5 6 ఫోర్లు వేసుకోండి. ఇలాగా సెంటర్ 6 ఫోర్లు కూడా 18 అడుగులు ఉండాలి. 18 అడుగులు ఫోర్లు ఉంటాయి, 6 అడుగులు వేసుకోండి. అటు పక్క 15 అడుగులు ఫోర్లు వేసుకోండి. అటు పక్క 10 అడుగులు రావాలా, 11 వచ్చినా పర్లేదు, ఇటు పక్క 11 వచ్చేలాగా చూసుకుని ఇలా వేసుకోండి. అంటే రైతులకి ఇచ్చి నేను సలహా షెడ్ వేసుకుంటాను. గేదెలు ఉన్నాయి కానీ గేదెలు అమ్ముతాం కొంటాం ఇవన్నీ చెప్తాం చేస్తాం, అవి గురించి కాదు. అయితే ఫస్ట్ రైతు ఏ విధంగా షెడ్ వేసుకోవాలా, ఏ విధంగా తక్కువ ఖర్చుతో షెడ్ వేసుకుని రైతు ఎలా ముందరికి వెళ్తాడో. కొంతమంది తెలియక 10 లక్షలు 5 లక్షలు 7 లక్షలు 8 లక్షలు 20 లక్షలు కూడా పెట్టి షెడ్లు కడుతున్నారు. ఊరికి ఐటెం అవసరం లేదు. కాకపోతే వెనకాల ఏమన్నా పాదులు లాంటి ఎక్కించుకుంటే దీని మీద కూలింగ్ ఉంటది, గేదెలకి కూలింగ్ ఉంటే బాగుంటది అన్నమాట. ఇది కొద్దిగా హీట్ వస్తుంది, అంటే హీట్ రాని రేకే వేయించాను, కూలింగ్ రేకే వేయించాను. కొంచెం హైట్ కూడా ఉంది అన్న, కింద నుంచి ఇది హైట్ ఉంది కదా, వేడైతుందా? ఇది ఇంచుమించులో 12 అడుగులు ఉంటది అన్న హైట్. అది ఎక్కువ ఉంటది, ఇది 11 ఉంటది, ఇది 12 ఉంటది, అది ఇంకా కొద్దిగా ఎక్కువ ఉంటది, 1 అడుగు ఎక్స్ట్రా ఉంటది. అంటే డిఫరెన్స్. నేను ఎలా వేసాను షెడ్, ఎలా వేసాను వాల్గా ఒక పక్కకి వేసాను షెడ్, ఈ విధంగా వేసాను. చెప్పండి అన్న. సో మీరైతే రెగ్యులర్ గా అయితే గేదెలు అమ్ముతుంటారు ఇక్కడ? నేను గేదెలు అమ్ముతానన్నా. ఎన్ని సంవత్సరాల నుంచి? నేను ఇంచుమించులో ఇది ఒక 14 ఏళ్ళు, ఒక 10 ఏళ్ళు, 25-26 సంవత్సరాల బట్టి నుంచి ఇందులో ఉన్నాను. మనం ఏం చదువుకోలేదన్నా. ఎవరన్నా ఒకవేళ మెసేజ్ పెడదామన్నా నాకు నేను చదువుకోలేదు, మీరు తెలుగులో కానీ లేకపోతే వాయిస్ మెసేజ్ కానీ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. మీరు ఇంగ్లీష్ లో ఏ కామెంట్ పెట్టినా ఏం చేసినా నేను ఏం రిప్లై ఇవ్వలేదు. ఏంటంటే చెవిటోడు ముందు శంఖ ఊదినట్టు ఉంటది నా పని. నేను చదువుకోలేదు, నాకు మగమాటం లేదని నేను ధైర్యంగా చెప్తాను చదువుకోలేదని. ఎందుకంటే మనం చదువుకోలేదు,
మనం చిన్నప్పటి నుంచి మా నాన్నగారు కూడా, మా తాతయ్య గారు ఇదే పని, ఇదే వర్క్, మా నాన్నగారు ఇదే వర్క్, మేము ఇదే వర్క్. కానీ నేను ఇందులో జాయిన్ అయ్యాక హైయెస్ట్ ఇప్పుడు 3 లక్షల 4 లక్షల గేది విలువ చేసి గేది నేను 9,500 కాడ నుంచి చూశాను. 9,500 కాడ నుంచి నేను కొన్నాను. చూడొచ్చు ఇక్కడ మొత్తం వచ్చేసి. థ్యాంక్స్ అన్న. ఇక్కడ మొత్తం ఎవరికైనా సరే గేదెలు కావాలంటే అన్నోళ్ళ దగ్గర రెగ్యులర్ గా గేదెలు దొరుకుతాయి. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ లో నెంబర్ ఉంది కదా, ఆర్కే డైరీ ఫామ్ అనేసి ఉంటది. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ లో నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కి మీరు ఎనీ టైం కాంటాక్ట్ చేసుకోవచ్చు.